I look at you and it's easy to see you are that someone I've been trying to meet. I got your number, won't you pick up the phone? Don't leave me hanging on the dial tone. Think back to the night that we met, jumping in the pool, talk to you, dripping wet. Nervous when I speak, so I trip on my tongue. Never thinking you would be my number one. సో గాయస్ ఇప్పుడు మార్నింగ్ అవుతుంది 4:30. నేను మాన్య స్నానం చేసేసి రెడీ అయిపోతున్నాము. మాన్య మేకప్ చేయాలి కాబట్టి తొందరగా లేచిపోయాను. నేను 3 o'clockకి లేచాను. మాన్య 3:30కి లేచి స్నానంకి వెళ్ళింది. అండ్ ఫస్ట్ దానికి రెడీ చేసి అప్పుడు నేను రెడీ అవుతాను. సో ఇద్దరు ఆడుకుంటున్నాము. ఫస్ట్ దానికి బ్లౌజ్ వేసి ఫస్ట్ శారీతో వెళ్తుంది ఫంక్షన్కి. సో బ్లౌజ్ వేయించాను. మేడం గారికి వినిపించట్లేదు మెహందీ చూపించమంటే. మెహందీ బాగా పడింది, దానిది నాది ఇద్దరిది బాగా పడింది. సో స్లోగా మాట్లాడుకుంటున్నాం ఎందుకంటే అందరూ పడుతున్నారు. మేము ఇద్దరం పిక్చర్లాగా లేచి రెడీ అవుతున్నాం, మేకప్ అవుతున్నాం. సో రెడీ అయ్యాక చూపిస్తాను. హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై మన్నే ఫ్యాషన్. విష్ణవి సింధు చాలా 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 హ్యాపీగా ఉన్నారు. అండ్ నేను కూడా చాలా హ్యాపీగా ఎక్సైటెడ్గా ఉన్నాను బికాస్ నా పాపది మాన్యాది ఇవాళ హాఫ్ సారీ ఫంక్షన్. ఐల్ షో యూ మాన్య అలా కనిపిస్తుందో. బట్ ఫస్ట్ నా లుక్ కొంచెం చూసేయండి. సింపుల్ లుక్, నాట్ మచ్. ఇలా జడ చూపిస్తాను మీకు. నేను దిస్ ఇస్ మై జడ యా, కొంచెం సౌత్ ఇండియన్ లుక్ మై తాగాలి కదా. సో దానివల్ల జడ కూడా వేసేసి నాట్ మచ్ ఏమంటారు దానికేను హైఫై లుక్ ఏం లేదు, సింపుల్గాను కొద్దిగా లూజ్ చేసిద్దాము ఇక్కడ. అండ్ దెన్ మాన్యాకి మీకు చూపిస్తాను. హౌ ఇస్ మాన్యా? అందరూ కిందకి వెళ్ళిపోయారు, నేను మాన్య పైన ఉన్నాను బికాస్ ఫోటోగ్రాఫర్ వస్తారు. ఇట్స్ జస్ట్ 8:25 నా ఫోటోగ్రాఫర్ వచ్చేస్తారు. అండ్ దెన్ మాన్యా ఫొటోస్ అవన్నీ తీసేసి, మాన్య పెన్స్ తీసేయాలి, ఫొటోస్ అవన్నీ వీడియోస్ అవన్నీ తీసేసి దెన్ వీ విల్ టేక్ హర్ టు ద ఫంక్షన్ హాల్. అక్కడ అందరూ ఇంకా నెమ్మదిగా స్టార్ట్ అవుతున్నారు రావడం. నాకి కూడా పొద్దు నుంచి జరుగుతున్నారు. అండ్ ఆబ్వియస్లీ మెహందీ చూసారు, నల్లగా అయిపోయింది నాదేను, ఫుల్ ఆన్ నల్లగా అయిపోయింది. యా, సీ దిస్ ఫుల్ బ్లాకీ ఇంకా అది బ్లాకీ. సీ దిస్. అండ్ మాన్య మేకప్ చేసి తెల్లగా కూడా అయిపోయింది. బ్లాక్తో పాటు ఇట్స్ కంప్లీట్లీ yellow and white అయిపోయింది. ఎనీవేస్, సో ఎస్, కొబ్బరి బొండం కింద ఉంది. అది మీకు మాన్య చూపిస్తున్నాను ఇప్పుడు. See guys, this is Manya, the back look, full ఇలాగా. This is the saree, జడగంట and turn. See this. ఏది వేసేది అగండి. Manya ఫుల్ రెడీ. ఇంకా చూడండి, ఇది జడ వానికి అదే పాపడి బెల్ల అండ్ ఆల్ దీస్ థింగ్స్. అది కాక బట్టలు కూడా అక్కడ మారుస్తుంది ఎలాగ మళ్ళీను. సో దిస్ ఇస్ ద లుక్ మాన్యాది. ఐల్ జస్ట్ షో యూ కొంచెం డిస్టెన్స్ నుంచి మీకు. ఎస్, దిస్ ఈజ్ హౌ షీఈస్ లుకింగ్ ఇన్ ద శారీ. మనం ఒక కర్రకి గుడ్డ కప్పేస్తే అలాగ ఉంటుంది, అలా కనిపిస్తుంది మాన్య. మనకి అప్పుడు అన్నీ నైట్ నుంచి జ్వరం అయిపోయింది, ఇప్పుడు మందు వేసుకుంది, కొంచెం బెటర్గా ఉంది. సో ఎస్, ఇప్పుడు నాగి కూడా వచ్చేసారు. సో అని సర్దేస్తే బయలుదేరుతాం మేము. సో సీ మాన్యాస్ లుక్ వన్స్ అగైన్. ఏ లుకింగ్ ప్రిటీ. దిష్టి కొట్టేస్తుంది, దిష్టి తీసేస్తే దిష్టి. సో గైజ్, మాన్య ఇప్పుడు వచ్చింది ఫంక్షన్ హాల్కి అండ్ ఇక్కడ కూర్చున్నాము. మీకు ఫంక్షన్ హాల్ చూపిస్తున్నాను. ఇక్కడ లైటింగ్ గట్రా పెట్టలేదు, లైటింగ్ గట్రా వేస్తే వేరేగా ఉంటుంది. లైట్స్ కూడా ఉన్నాయి అక్కడ. ఓయ్ కొండు, లైటింగ్ గట్రా వేస్తే సూపర్గా ఉంటుంది అక్కడ. లైటింగ్ ఎందుకు వెళ్ళి చూడలేదు, చూస్తాను. తమ్ముడు వస్తే కానీ నేను తెలియదు మనకేమో, తమ్ముడు రా. సో గాయస్, ఇప్పుడు లైట్స్ ఆన్ అయిపోయి మీరు చూడగలుగుతారు. చక్కగా డెకరేషన్ చేశారు వాళ్ళు. అండ్ పంతులు దాకా వచ్చారు. ఫస్ట్ మాన్యాకి గౌరీ పూజ ఉంటుంది అండ్ దెన్ దానికి మళ్ళీ వేరే గెటప్ మార్చేసి
మళ్ళీ అది పూజ అది వేరే లాగా ఉంటుంది. ఫస్ట్ పూజ చేస్తాం అందరూ కూర్చొని. సో ఈ పూజ నేను ఇంకా నాగి మాన్య చేత చేయిస్తాము, ముగ్గురు చేస్తాం. ఫస్ట్ నేను మాన్య ఇంకా నాగి కూర్చొని చేస్తాము. అండ్ దెన్ నా మాన్య కూర్చొని పూజ చేస్తుంది, గౌరీ పూజ, కుంకుమ అవన్నీ పెట్టుకుని ఇంకా కుంకుమ పూజ అవన్నీ ఉంటుంది. సో ఇది యాక్చువల్గా లాస్ట్ మినిట్ డిసిషన్ తీసుకున్నాను గౌరీ పూజది కూడా. పాప చేత ఏదో చేయాలి కదా పూజ, బాగుంటుంది, సో అది చేయిస్తాను. సో ఇప్పుడు అవుతుంది టైం 10 o'clock అండ్ 10 o'clock నుంచి 11:15 దాకా పూజ నడుస్తుంది. దెన్ మాన్యాన్ని తీసుకొని మేకప్ అవన్నీ, అంటే మేకప్ కొంచెం చేసి జస్ట్ టచ్అప్, బట్టలు గట్రా మార్చాలి. వేరే నా హాఫ్ సారీ కట్టుకుంటుంది, ఇప్పుడు సారీ కట్టుకుంది కదా, దెన్ హాఫ్ సారీ కట్టుకుంటుంది. అది చేసేసి దెన్ మళ్ళీ అందరూ వచ్చి ఫొటోస్ అవన్నీ దిగుతాము. సో ప్రస్తుతానికి మాన్యం టిఫిన్ చేస్తాను కొంచెం, అండ్ నేను తర్వాత చేస్తాను, ఎందుకంటే తమ్ముడు కూడా ఆయన తినలేదు, మాకి కూడా తినలేదు. సో ప్రస్తుతం రోజు పూజ అయిన తర్వాత అప్పుడు మాన్యాకి నేను టిఫిన్ చేయిస్తాను. అంటే గైస్ ఇప్పుడేమో టైం అవుతుంది అంటే 11 o'clock 11:30 అలాగా, అండ్ పూజ అయిపోయింది, రోజు పూజ. మేము మాన్య డ్రెస్ చేంజ్ చేసేసి టీ తాగుతాను, డ్రెస్ చేంజ్ చేసి వచ్చి ఇంకా కూర్చుంటుంది, అక్షంతలు కూడా వేసుకుంటాము. సో ఫస్ట్ వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసేస్తాను. హే గైస్, మాన్యకి రెడీ చేస్తాను చూడండి మీరు, బాగుంది కదా. ఇది తను half saree, it's looking very beautiful with that ornaments. Back turn పెద్దగా ఏం చేంజ్ చేయలేదు నేను, ఇట్స్ జస్ట్ మనకి బాహుబలి బ్లౌజ్ లాగా ఉంది, ఇట్స్ నైస్. నాకు ఎలాగొచ్చింది అలాగే చేశాను, నాకు రాదు యాక్చువల్గా హాఫ్ సారీ కట్టడం. సో బట్ ఎలాగొచ్చింది అలాగే చేస్తాను. నా ఫోటో బాగుంది కదా, పోన్లే నీకు నచ్చింది కదా చాలు. నేను చేంజెస్ చేయలేదు, కంగారు పడకండి, బికాజ్ నాకు అంత పేషెన్స్ లేదు, ఓపిక లేదు, సింపుల్గా ఉన్నాను. వచ్చారా అంకల్ వాళ్ళు? వస్తారు వాడు వస్తే ఫోటోగ్రాఫర్ వస్తారంట, ఇప్పుడు తీసుకుని వెళ్తారు, ఫొటోస్ తీస్తారు, వెళ్తామంట రికార్డ్. సో అంకల్ ఇప్పుడు మాన్య ఫొటోస్ తీస్తున్నారు, స్టిల్స్ లాగా తీస్తున్నారు. ఆల్బమ్స్లో పెట్టడం, ఆల్బమ్ తయారు చేస్తాను, సో ఆల్బమ్స్లో పెట్టడానికి స్టిల్స్ ఏదో రకరకాల పోజెస్ ఇస్తున్నారు. నేను మాన్య కూడా తీయించాము, మాన్య ఇంకా నాగి కూడా తీయించారు, మాన్య ఇంకా మా తమ్ముడు కూడా తీయించారు. సో రకరకాల పోజెస్తో పాటు మాన్యతో ఫోటోలు దిగుతున్నాము. సో ఇట్స్ బాగుంది. నేను చూడడానికి కూడా ఫోటో అవన్నీ తీస్తున్నారు. అయితే మాన్య అంటే దాని మెడ నొప్పి వచ్చేస్తుంది తిప్పి మెడకిను, అండ్ ఇప్పుడు వెల్కమ్ ఉంటుంది మాన్యకి కిందన. సో మాన్యకి హల్దీ ఫంక్షన్ ఎలా పువ్వులతో దానికి వెల్కమ్ చేసాము అలాగే సేమ్, ఓన్లీ గులాబీ రెక్కలతో పెటల్స్తోనే దానికి ఫుల్ ఉంది. నేను ఆ వీడియో తీయలేదు, ఎందుకంటే వీడియోగ్రాఫర్ తీసారు, నేను మాన్య వెనకాల మాన్యని పట్టుకొని నడిచి వచ్చాను కాబట్టి నేను వీడియోని తీయలేకపోయాను. బట్ సేమ్ యాజ్ యూజువల్ అలాగేను చూడగలుగుతారు కింద ఎన్ని పెటల్స్ పడి ఉందో, ఎన్ని రెక్కలు పడి ఉందో. అండ్ ఇప్పుడు అందరూ వస్తారు, ఫొటోస్ అవన్నీ దిగుతారు. సో మమ్మీ డాడీ వాళ్ళందరూ కూర్చుని అప్పటికే టైం అయిపోయింది, దిస్ ఇస్ డన్, ఇది లాస్ట్ మూమెంట్, మనకి అందరూ వెళ్ళిపోయింది. అది అందరూ కూర్చున్నాము కార్లో వెయిట్ చేయడానికి. కార్ వస్తే అందరూ కలిసి ఒక్కొక్కరు వెళ్తారు. సో మాన్య ఇస్ కంప్లీట్లీ టయర్డ్, నాగి వాళ్ళందరూ వెళ్ళిపోయారు అండ్ మేము ఇక్కడ వెయిట్ చేస్తున్నాము. కార్ వస్తే ఒక్కొక్కరు బయలుదేరుతాం. బాబు కూడా ఆడుకుంటున్నాడు పువ్వుల రెక్కలతో, బియ్యంతో వాటితో ఆడుకుంటున్నాడు బాబు గారు. ఇక్కడ కూర్చొని అందరూ గాసిపింగ్ కూడా చేసుకుంటున్నాము. మాన్య పొద్దు నుంచి అది డ్రెస్ వేసుకుంది, మార్చమంటే మార్చదంట, దానికి అది బాగుంది వేసుకోవడానికి. సో అండ్ ఇట్ వాస్ రియలీ నైస్, చాలా బాగా జరిగింది ఫంక్షన్ సీరియస్లీ. సో గాయస్ ఇప్పుడు మేము ఇక్కడ స్టేజ్ దగ్గర ఇంకా టైంపాస్ చేసుకుంటున్నాము, ఎందుకంటే ఇంకా బండి రాలేదు, మా కారు రాలేదు. అండ్ మనకి జ్వరం ఉండేది కదన్నా, సో చెక్ చేస్తున్న జ్వరం ఉందా లేదా. మార్నింగ్ ట్యాబ్లెట్ ఏం వేయించలేదు ఎందుకంటే బాగానే ఉందని. హల్దీ రోజు స్నానం చేస్తుంది కదా, దానివల్ల బాగా ఇబ్బంది అయిపోయింది దానికి, సో జ్వరం వచ్చింది. అండ్ ఇప్పుడు ఎంజాయ్ చేసుకుంటుంది బాగా సూపర్గా. అయిపోయింది ఫైనల్లీ దీని ఫంక్షన్. ఎన్ని నెలల నుంచి దీని గురించి చేసి బట్ వాజ్ రియలీ సక్సెస్. చాలా బాగా జరిగింది. ఐఎమ్ రియలీ సో హ్యాపీ ఫర్ దిస్. అండ్ వీడియోస్ పెద్దగా తీయలేకపోయాను బికాజ్ ఐ వాజ్ డామ్ బిజీ. అందరికీ ఫుడ్ అండ్ దెన్ వచ్చిన వాళ్ళకి రిటర్న్ గిఫ్ట్ అవన్నీ ఇవ్వాలి కదా, సో అండ్ ఫోటో సెషన్స్ అవన్నీ కూడా ఉండేది. నాకు ఇంకో ఓపిక కూడా లేదు, ఫోన్ పెట్టుకొని చదువుతున్నాను కానీ వీడియో తీయడానికి టైం లేదు. కుంబొట్టు పెట్టడం, గిఫ్ట్లు ఇవ్వడం, కాల్స్ కూడా అవ్వచ్చు చేసాను, ఎత్తలేదు నేను. సో నేను చాలా టైర్డ్గా ఉన్నాను. అండ్ ఇప్పటికి ఇంకా గులాబ్ జామున్ మీరు కింద చూస్తున్నారు కదా, అది 3 o'clock నుంచి సీరియస్లీ 3 o'clock నుంచి లేచి లిటరల్గా అయితే అసలు ఏమో తెలీదు 4 అవుతుంది అనుకుంటాను.
ఇంకా వెళ్ళి పెట్టడానికి ఎంత టైం పడిందో తీయడానికి కూడా అంత టైం పడుతుంది. సర్దాలి, మరి ఇట్లా తీసి పడేయలేము కదా, సర్దాలి. సీరియస్లీ మా అంకుల్ ఉన్నారు, మరి నా పెళ్ళి ఎప్పటి నుంచి చేస్తున్నారు ఫుడ్. ఎంత బాగా చేశారంటే నా కోసం కూడా మిగలలేదు, అంత బాగా చేశారు. మేము ఓన్లీ అన్నం పప్పు సాంబార్ తిన్నాము, బిర్యానీ లేదు, కోవా పూరి స్వీట్ లేదు, పెరుగు గాలి కూడా పెద్దగా లేదు, చాలా అసలు తక్కువ మిగిలింది. ఎంతమందికి చెప్పాము, అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు అందరూ వస్తారు. ఫస్ట్ థింగ్. సెకండ్ ఈజ్ దాట్ అందరూ సంతోషంగా తింటారు అని. చాలా బాగుంది, కారం లేకుండా చాలా బాగా చేస్తారని చెప్పారు. సో లిటరలీ వెరీ 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 హ్యాపీ ఫర్ సార్ అంకుల్కి. అదే అంటే మీరు ఎంత బాగా చేస్తున్నారు అంటే మాకు తిండి కూడా దొరకట్లేదు అలా చెప్పాను. ఎందుకంటే చేసిన చక్కగా కాబట్టి అందరూ తినేస్తున్నారు, లాస్ట్ మిగిలిపోయినడానికి ఏమీ లేదు. అదే అన్నాను, మీకు ఎవరు ఎంత బాగా చేయడానికి, నువ్వు మా కోసం మిగలకుండా వెళ్ళిపోతుంది నవ్వుతున్నారు. సో ఎనీవేస్ ఇప్పుడు వెళ్ళి మళ్ళీ మార్చేసి నేను నైట్కి ఏం చేయాలి, ఇక్కడ మిగిలితే నైట్కి సర్దేస్తాం అనుకున్నాము, మిగలలేదు ఏమీను. సో తప్పదు, వంటలు మళ్ళీ దిగాలి, ఏం చేయలేము. నైట్కి ఏం చేయాలి, అందరు గెస్ట్లు ఉన్నారు కదా, వాళ్ళు ఏం తింటారో అని ఆలోచించుకుంటున్నాను. చూద్దాం, లెట్స్ ఏమవుతుందో. ఫస్ట్ ఇక్కడి నుంచి వెళ్తే కానీ ఏం చేయలేము. ఇంకా కార్ కోసం వెయిటింగ్, కార్ వస్తే అప్పుడు వెళ్తాను. కూర్చుని అందుకోసమేను, ఎలాగ ఈ చైర్లో పెద్ద కూర్చుని అందుకోసం నేను ఎప్పుడు కూర్చున్నా, నా పెళ్ళి అప్పుడు కూర్చోగా అది వేరే చైర్, సెపరేట్ చైర్ ఉండేది నాకు, నా గిగ్గిను. బట్ ఇది సింగిల్ పెద్ద చైర్. ఇంత ఫొటోస్ తీసారా నీకున్నా? ఇలా కూర్చోబెట్టి అలా కూర్చోబెట్టి నేను నేను చూడలేదు. ఎందుకు ఇప్పుడే చెప్పు, కట్ ద వీడియో ఎందుకు, వీడియోలో చెప్పు. ఇద్దరం పోసేసా, కింద కూర్చున్నా చూసాను, ఇక్కడ కూర్చుంటే తీసావు కదా, కింద ఇలా పెట్టుకునే తీసావు కదా, అక్కడ కూర్చొని తీసావు కదా, అది నుంచోనా అవి చూద్దా. ఇక్కడ కూర్చొని చూడలేదు నేను. ఇప్పుడు నిద్రపోయిందా, మూడు ఇంకా ఉందా? ఓకే. అండ్ మళ్ళీ ఏమన్నదానికి ఫొటోస్ అవన్నీ స్టిల్స్ ఉన్నాయి ఇంకా తీయడానికి మాన్యవి. సో అదొక 2 days తర్వాత చెప్పాను, వెన్స్డే చెప్తాము. అతను వచ్చి స్టిల్స్ తీసేసి ఓన్లీ ఫొటోస్ తీస్తే బ్యాక్గ్రౌండ్ వేస్తారు, బీచ్లో వెళ్ళినట్టుగాను, పార్కు తిరగనట్టుగాను, యా గ్రీన్ స్క్రీన్ ఉంటుంది. సో అది కూడా చేయాలి. ఇంకా చూద్దాం ఏమవుతుందో. ప్రస్తుతానికి అయితే జస్ట్ రిలాక్సింగ్ అంతే, ఎంగేజ్. నాకు వాళ్ళందరూ వెళ్ళిపోయారు, మా ఫ్యామిలీ బ్యాక్ ఇన్, మమ్మీ డాడీ తమ్ముడు మేమందరూ బ్యాక్ ఇన్. చెప్పదు లేదు. నేను ఇప్పుడు నా ఎక్కడితో నేర్చుకున్నాను. అండ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అసలు Baby, I'm as young as the night. I wanna dance right now. On the floor, I feel so alive. Don't stop, turn it up.